హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి మాస్ మసాలా వంటలు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త రకమైన వంటతో. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, మన టైటిల్కి న్యాయం చేసే వంట, మాస్ అయిన మసాలాతో వంట. అదే గుండెకాయ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై. దానికి ముందుగా మనం ఇలా చకాచకామని ఒక 1/2 కిలో గుండెకాయలు తీసేసుకోండి. ఇలాగ చూపించిన విధంగా పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టేసుకోండి ఒక 2. తర్వాత అల్లం వెల్లుల్లి తీసేసుకోండి. ఫటాఫటామని స్టవ్ వెలిగిచ్చేసి కడాయి పెట్టేసేసేయండి. క్లీన్ చేసేసుకొని చక్కగా కడిగిన కడాయిని. ఇప్పుడు కడాయి కొంచెం వేడేదాకా ఉంచి అందులో ఆయిల్ అనేది వేసుకుందాము. నేను ఎప్పుడూ చెప్పే విధంగా చాలా చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే వాడం మనము, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో ఆయిల్ వేసేసుకోండి ముందులాగా. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ అనేది ఇక్కడ ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోయిద్ది, 1/2 కిలోనే కాబట్టి గుండెకాయలు. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా పక్కన కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసేసుకున్నవి 1 నిమిషం అలా తిప్పేసేసుకోవాలి, వేగనివ్వాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసేసుకుందాము. ప్రతి వంటలోకి పసుపు అనేది చాలా మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. ఒక చిటికెడు పసుపు అనేది ప్రతి వంటలో వేసుకోవాలి మనం. ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వాడాను. సాల్ట్ చెప్పాను కదా మీకు, ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి, చక్కగా వేగిపోతాయి. సో ఆనియన్స్ అనేవి వేగడానికి అలా మంచిగా ముందుగానే సాల్ట్ అనేది వేసాను. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి మీరు. స్టవ్ అనేది హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర నుంచోండి. సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నేను గరం మసాలా వాడాను. ఈ గరం మసాలా జనరల్గా లాస్ట్లో వేస్తాం కదా, ఇక్కడ ముందే ఎందుకు వేసామంటే కనుక మనకి వేరే ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ ఉండవు పెద్దగా. సో గుండెకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇంకా కొంచెం వాటిని ఉడికాక తీసేస్తాం కాబట్టి మనకి ఇదే గుజ్జు కింద ఉంటుంది కాబట్టి, సో ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసేసాం కొంచెం. సో ఇప్పుడు అంతా కొంచెం వేగాక ఒక 2 నిమిషాలకు అలా వేగిపోయాక ఇప్పుడు మనం ముందుగా అక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న గుండెకాయలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. గుండెకాయలు యాడ్ చేసేసి పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుకోవాలి. ఎందుకంటే గుండెకాయలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి త్వరగా, అలాగే త్వరగా చిముడుతాయి అనమాట. మనం కనుక గరిటతో గబగబా తిప్పేసాము అంటే గుండెకాయ అంతా పిసురు అయిపోయినట్లు చిదిరిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా నిదానంగా తిప్పుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా కారం వేసేసుకొని ఒక మసాలా జల్లేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే కనుక ఎంతో 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 టేస్టీగా ఉండే గుండెకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. సో అలా ఒక 5 మినిట్స్ ఉంచాక చూడండి ఇలా వేగిపోతాయి. సో అప్పుడు కొంచెం కొత్తిమీరతో మనం అలా గార్నిష్ చేసేసుకోవాలి. మళ్ళీ ఫైనల్లో ఒకసారి కొత్తిమీర యాడ్ చేద్దాము, బట్ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాము. ఇంకా కారం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను, మీరు అబ్జర్వ్ చేయండి. కారం అనేది కూడా ఇంకో 2 నిమిషాలు వేగాక వేద్దాము. ఇది అనేదంటే వేపుడు కాబట్టి ఇది మనకి సైడ్ డిష్ కింద బాగా పనికొస్తుంది. జెంట్స్ అయితే జనరల్గా వేరే మంచింగ్స్లోకి వాడతారు. సో ఇప్పుడు మనం కారం అనేది అలా యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నేను, సరిపోయిద్ది. 3 స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఫైనల్గా అలా ఒకసారి తిప్పేసేసుకోండి. తిప్పేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచండి. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎంతో రుచిగా ఉండే గుండెకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇది జనరల్గా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. రసంలోకి కానీ పప్పుచారులలోకి కానీ పెట్టుకుంటే, మేము ఇవాళ రసం చేసేసుకున్నాము. రసం చేసేసుకొని ఇలా గుండెకాయ వేపుడు చేసేసుకున్నాము. రెగ్యులర్గా చికెన్ వేపుడు, చికెన్ ఫ్రై, చికెన్ గుజ్జు కూర, చికెన్ బిర్యానీ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది మీకు వంట అనేది, చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అనేది. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ, బాయ్.